మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం ఈ రోజున ఒక మంచి మాట చెప్పుకుందాం. అదేంటంటే భగవద్గీతలోని 14వ అధ్యాయం అయినటువంటి 22వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. ఏం చెప్తుందంటే, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తిని కాంక్షతి అని చెప్తుంది. అంటే ప్రపంచంలో మాయ వల్ల ఎప్పుడూ కూడా 3 గుణాలు కలిగి ఉంటుంది. అదేంటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 కూడా ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి? సత్వగుణం లక్షణం ఏంటంటే జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తుంది. రజోగుణ లక్షణం ఏమిటంటే కర్మవృత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. తమోగుణం లక్షణం ఏంటంటే మూఢత్వాన్ని కలగజేస్తుంది. ఈ 3 కూడా ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, ప్రతి మానవులోనూ, ప్రతి శరీరంలోనూ. అయితే జ్ఞాని అయినటువంటి వాడు, సాధన చేసేటటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటేనేటువంటి వాళ్ళు ఈ యొక్క సత్వగుణాన్ని లక్షణమైనటువంటి జ్ఞాన ప్రధాన్ని సంపాదించుకోవటం కోసం ఈ కతిమా వాటి జోలి వెళ్లకుండా వాటికి తగినటువంటి ఆహారం అంటే జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి వాళ్ళు సత్వగుణ ఆహారం తీసుకోవాలి, సత్వగుణ లక్షణాలను ఏర్పాటు చేసుకోవాలి, వాటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా అవి మన శరీరంలో ఉంటాయి కాబట్టి వాటిని జోలి వెళ్లకుండా ఎప్పుడూ కూడా జ్ఞాన ప్రకాశాన్నే పొందుతూ ఉండాలని కోరుతూ ఉన్నారు. అలా చేసిన వాడు మోక్ష మార్గాన్ని వెళతారు. కనుక ఈ విషయాన్ని జ్ఞానులందరూ కూడా తెలుసుకొని మంచి మార్గంలో నడుస్తూ మంచి భావనతో ఉంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ యొక్క వీడియోలకి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.